హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జిగ్నాస్ కుకింగ్. ఇవాళైతే నేను మీకు వేడి కోడిగుడ్డు వేపుడు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే మీకైతే చెప్తాను. మీరు కంపల్సరీగా అయితే దీన్ని ట్రై చేసుకోవడం అయితే మర్చిపోకండి. ముందుగా మనం అయితే కోడిగుడ్లను అన్నది తీసుకోవాలి. ఇప్పుడు ఈ కోడిగుడ్లన్నింటినీ కూడా మనం ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి సగం దాకా నీళ్ళు వేసుకొని ఈ కోడిగుడ్లన్నీ కూడా ఆ గిన్నెలో అయితే వేసుకోండి. మనం ఇవన్నీ కూర అయితే మనం బాయిల్ చేస్తున్నాము. ఇక్కడ నేను అన్నది 6 కోడిగుడ్లు అన్నది తీసుకున్నాను. దీంట్లోకి మనం ఇప్పుడు కొద్దిగా రుచికి సరిపడంత ఉప్పు. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని దీన్ని కొంచెంసేపు మనం బాయిల్ చేయనివ్వాలి. ఈ కోడిగుడ్లు అన్నది మనకైతే బాయిల్ అయిపోయింది కాబట్టి గ్యాస్ అన్నది ఆఫ్ చేసుకుందాం. మళ్ళీ మనం గ్యాస్ ఆన్ చేసుకొని ఒక పెనం పెట్టుకొని దాంట్లోకి ఒక 4-5 స్పూన్ల నూనె దాకా వేసుకోండి. చాలా మంచి టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. కంపల్సరీగా అయితే ట్రై చేయడం అయితే మర్చిపోకండి. ముందుగా మనం ఇప్పుడు నూనె వేసుకున్నాం కాబట్టి ఆ నూనె అనేది కొద్దిగా వేడయిన తర్వాత దీంట్లోకి మనం అయితే పచ్చిమిరపకాయలు అయితే మనం ఫస్ట్ ఫ్రై చేసుకోవచ్చు. పచ్చిమిరపకాయలు అయితే మనం ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోకి కరివేపాకు కూడా వేసుకుందాము. కరివేపాకు వేయడం వల్ల మధ్య మధ్యలో చిటపట్లాడుతూ చాలా మంచి టేస్ట్ అనేది యాడ్ చేస్తుంది. ఇక్కడ నేనైతే 2 ఉల్లిపాయలు అయితే కోసి దీంట్లోకి చిన్న ముక్కలుగా కోసి అయితే వేసుకుంటున్నాను. చాలా మంచి టేస్ట్ అనేది ఇస్తుంది ఉల్లిపాయలు అన్నది. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకున్నాం కాబట్టి ఉల్లిపాయలు ఫాస్ట్గా వేగిపోవడానికి కొద్దిగా రుచికి సరిపడంత ఉప్పు అయితే వేసుకుందాము. ఇప్పుడు మనమైతే ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఉల్లిపాయలు కూడా బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చాయి. ఇప్పుడు మనం అయితే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నాం. ఎందుకంటే మనకి నీసు వాసన తెలియకుండా ఉండడానికి. అలాగే కొద్దిగా చిటికెడంతా పసుపు వేసుకొని మనం దీన్ని అంతా కూడా బాగా అయితే కలిపేసుకుంటాము. చూసారు కదా ఫ్రెండ్స్, నేనైతే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం కూడా దీన్ని అయితే బాగా కలిపేసుకుంటున్నాను. ఈ పసుపు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మొత్తం కూడా దీనికి బాగా పట్టింది అనుకోండి, అప్పుడు నీసు వాసన రాకుండా సూపర్ ఉంటుంది. ఇప్పుడు మనం ఈ విధంగా కలిపేసుకున్నాం కాబట్టి దీంట్లోకి మనం కారం అన్నది వేసుకోవాలి. ఇక్కడ నేను కారం 2 స్పూన్లు అయితే వేసాను. అలాగే దీంట్లోకి మీరు రుచికి సరిపడేంత ఉప్పు అయితే వేసుకొని కొద్దిగా గరం మసాలా అన్నది యాడ్ చేసుకొని ఇప్పుడు దీన్ని అయితే బాగా అయితే కలిపేసుకోవాలి. మొత్తం కూడా కలిసేటట్టుగా బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే కలుపుకోండి. చాలా మంచి టేస్ట్ అయితే ఉంటుంది. ఈ విధంగా చూసారు కదా ఫ్రెండ్స్, నేనైతే మొత్తం కూర అయితే కలిపేసాను. చూస్తున్నారు కదా మంచి వాసన అన్నది వస్తుంది. ఇప్పుడు మనమే కోడిగుడ్డు వేపుడులోకి మనం అయితే వేపుడు అన్నది సగం తయారు చేసుకున్నాము. ఇప్పుడు బాయిల్ చేసి నెక్స్ట్లో మనం అయితే సగం ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూసారు కదా ఫ్రెండ్స్, నేనైతే 6 గుడ్లు అన్నది తీసుకున్నాను. ఒక గుడ్డు హాఫ్ చేస్తే 2 వచ్చాయి కదా ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు అన్ని గుడ్లని కూడా ఇలాగైతే ఆఫ్ చేసుకొని అయితే పెట్టుకోండి. ఇప్పుడు మీరు గుడ్డులో ఉండే ఎల్లో కలర్ ఉంది కదా, ఎల్లో కలర్ అంతా ఈ వేపుడికి తగిలేటట్టుగా మీరైతే పెట్టుకోండి. అప్పుడు మనకైతే ఈజీగా తీయడానికి కలపడానికి కూడా బాగుంటుంది. ఇప్పుడు మీరు దీంట్లోకి కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని తీస్తే చాలు. చూసారు కదా, ఈ విధంగా మనకైతే అటు సైడ్ అయితే మామూలుగా చిన్నది వేగిపోతే చాలు. ఇప్పుడు మనం ఈ గుడ్లను అన్న తిప్పేసుకుందాము. అన్ని గుడ్లని ఈ విధంగా తిప్పేసుకున్నాం అనుకోండి, చాలా మంచి టేస్ట్ ఉంటుంది. దీన్ని అయితే మన రోటీలోకి, పుల్కాలోకి, అన్నంలోకి దేనికైనా మంచి కాంబినేషన్ అనేది ఇస్తుంది. కంపల్సరీగా అయితే ట్రై చేయండి. మీ వాళ్ళకు కూడా పెట్టండి ఫ్రెండ్స్, సూపర్ ఉంటుంది. సో ఇదైతే మనకి చివరికి వచ్చేసింది కాబట్టి దీంట్లోకి మనం కొత్తిమీర వేసుకొని కొద్దిగా టేస్ట్ అన్నది వస్తుంది కాబట్టి లైట్గా దీని మీద గరం మసాలా అయితే పైన అయితే వేసుకుందాము. ఇలా వేసుకోవడం వల్ల మనకి ఈ గుడ్డు కూర అయితే చాలా మంచి స్పైసీ టేస్టీగా అయితే ఉంటుంది. ఈ విధంగా చూసారు కదా ఫ్రెండ్స్, నేనైతే కోడిగుడ్డు వేపుడు ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో అయితే చెప్పాను. మనకు కొద్ది కారం కావాలంటే కారం కూర అయితే యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మన స్పైసీనెస్ బట్టి మనం అయితే ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మన వేడి కోడిగుడ్డు వేపుడు అయితే తయారైపోయింది కాబట్టి మనం గ్యాస్ ఆఫ్ చేసుకుందాము. సో చూసారు కదా, నేనైతే ఇప్పుడు గ్యాస్ ఆపేసాను. ఈ టేస్టీ రుచికరమైన కోడిగుడ్డు వేపుడిని అందరూ కూడా మీరు ఈ ఫుల్ వీడియో అన్నది చూసారు అనుకుంటున్నాను. దయచేసి మీరు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో కుకింగ్ థీమ్లో అయితే కలుసుకుందాం ఫ్రెండ్స్. మీరు కన్ఫామ్గా మీ ఇంట్లోనైతే ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా మంచి అవుట్పుట్ అయితే వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా మనం అయితే ఎన్ని కోడిగుడ్లు కావాలంటే అన్ని అయితే వేసుకోవచ్చు. చాలా మంచిగా ఉంటుంది. మీరు కంపల్సరీగా ట్రై చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. మీరు దీని మీద కొత్తిమీర, పుదీనా వేసుకున్న చాలా మంచి టేస్ట్ అయితే ఉంటుంది. బాయ్.